హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈ రోజు మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ హార్ట్ బీట్ వల్ల మనకి ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలుస్తుందా అనే దాని గురించి కనుక్కుందాం. చాలామంది పేషెంట్స్ వస్తారు, జస్ట్ 2 months అయి ఉంటుంది, 3 months అయి ఉంటుంది ప్రెగ్నెంట్ అయ్యి. మేడం హార్ట్ బీట్ చెప్తారా, హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది అడుగుతారు. నేను ఊరికి ఒక పేషెంట్ అడిగాను అనమాట, ఎందుకు హార్ట్ బీట్ అడుగుతున్నారు, మీకు హార్ట్ బీట్ మంచిగా ఉందా లేదా అని అడిగితే ఓకే, ఎగ్జాక్ట్ హార్ట్ బీట్ ఎంత ఉంది అని ఎందుకు అడుగుతున్నారు, దానివల్ల ఏమైనా తెలుసుకోగలమా, ఎందుకు అడుగుతున్నారు అని అడిగాను. అడిగితే పేషెంట్ అన్నారు, నేను ఎక్కడో చదివాను, హార్ట్ బీట్ తక్కువ ఉంటే మగబిడ్డని, హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే ఆడబిడ్డని అని చెప్పారనమాట. అందుకే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను అనమాట. సో మనకి హార్ట్ బీట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి సెక్స్ ఆఫ్ ద బేబీ అనేది తెలీదు. సో మనకి హార్ట్ బీట్ లెస్ దెన్ 140 అయితే మగబిడ్డని, మోర్ దెన్ 160 అయితే ఆడబిడ్డని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు, అది ప్యూర్ మిత్. హార్ట్ బీట్ ఎక్కువ ఉన్న వాళ్ళ మగబిడ్డ అయింది ఉంది, హార్ట్ బీట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆడబిడ్డ అయింది కూడా ఉందన్నమాట. హార్ట్ బీట్ అనేది డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటుంది. మదర్ ఫుడ్ ఇప్పుడే తిన్నామనుకోండి, దాని తర్వాత మనం హార్ట్ బీట్ చెక్ చేస్తే బేబీ హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. లేదా మదర్ కొంచెం ఎక్కువ వాక్ చేసి స్ట్రెయిన్ అయితే బేబీ హార్ట్ బీట్ ఎక్కువ ఉండొచ్చు. బేబీ మూవ్ అవుతూ ఉంటే బేబీ హార్ట్ బీట్ ఎక్కువ ఉండొచ్చు. బేబీ నిద్రపోతూ ఉంటే బేబీ హార్ట్ బీట్ తక్కువ ఉండొచ్చు. సో హార్ట్ బీట్ అనేది బేబీ యొక్క మూమెంట్స్ అండ్ బేబీ పడుకుని ఉన్నారా, లేచుండి కదులుతున్నాడా దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. కానీ ఆడబిడ్డ మగబిడ్డ అనే దాని మీద హార్ట్ బీట్ డిపెండ్ అవ్వదు. సో ఇది ప్యూర్ మిత్. సో బేబీ హార్ట్ బీట్ వల్ల మనకి ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలియదు. మనకి డెఫినెట్గా మనకి పుట్టిన తర్వాతే తెలుస్తుంది. థ్యాంక్ యూ.